తెలంగాణ ఉద్యమంలో తండ్రితో పాటు పోరాటం చేసిన కేటీఆర్ గారికి కావచ్చు, కవిత గారికి కావచ్చు, పదవులు ఇస్తే తప్పేముంది? చాలా మంచి ప్రశ్న అడిగినట్టే. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారితో పాటు కేటీఆర్ గారు కానీ కవిత కానీ మొదటి నుంచి ఉద్యమంలో లేరు. 2001 నుంచి వాళ్ళు అసలు అమెరికాలో ఉన్నారు. కేసీఆర్ గారు ఉద్యమం మొదలుపెట్టినప్పుడు అసలు కేటీఆర్ కానీ కవిత కానీ అసలు ఆ పార్టీ వద్దన్నారు, ఉద్యమమే వద్దన్నారు. కారణం మీరు ఒక మంత్రి పదవి తీసుకుంటే మనం పైసలు సంపాదించుకోవచ్చు, హ్యాపీగా ఉండవచ్చు. మీరు మంత్రి పదవి తీసుకోకుండా మీరు పార్టీ మొదలు పెడితే మీ వెనక 3 ఎమ్మెల్యేలు వస్తారా, 300 మంది వస్తారా అని వాళ్ళు మాట్లాడారు. అట్లాంటి వాళ్ళు ఈరోజు అది కుటుంబ పరంగా మాట్లాడింది కావచ్చు, ఆఫ్ ద రికార్డు కావచ్చు, అదంతా ప్రజలకు తెలియకపోవచ్చు. కానీ కుటుంబ సభ్యురాలుగా అప్పుడు నేనున్నా కాబట్టి అది నా ముందు జరిగింది కాబట్టి నేను ఈరోజు మీకు చెప్తున్నా, మీ ముఖంగా తెలంగాణ ప్రజలకు తెలియజేయాల్సింది ఉంది. ఇప్పుడు వాళ్ళు మొత్తం మా నాన్నగారితో పాటు మేము అన్ని అమెరికాల ఉద్యోగాలన్నీ వదిలేసుకొని వచ్చినాం, మాకు ఈ తెలంగాణ ఉద్యమంలో మేము లాఠీలు దెబ్బలు తిన్నాం, పని చేసినాము అని మేము పని చేసినాం కాబట్టి మాకు ఈ పదవులు తీసుకుంటాము అనే హక్కు అర్హత వాళ్ళకి ఏమాత్రం లేదు. కేటీఆర్ కవిత కంటే ముందు కేసీఆర్ గారితో పాటు ఉద్యమంలో పనిచేసిన నాయకులు ఎంతోమంది ఉన్నారు, కార్యకర్తలు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళకి ఈరోజు ఏం న్యాయం జరగలేదు, వాళ్ళందరూ కూడా బాధపడుతున్నారు. వాళ్ళందరికీ లేని అర్హత మీ కూతురు కవిత, మీ కొడుకు కేటీఆర్కు ఏం అర్హత ఉందని నేను అడుగుతున్నాను. కేవలం మీ కొడుకు కూతురు అవ్వడమే వాళ్ళకున్న అర్హత. ఆ అర్హతతోటే వాళ్ళు ఈరోజు పదవులలో ఉన్నారు. కానీ ఈరోజు ఏ ప్రజలు అడిగినరండి కేటీఆర్ను మంత్రి పదవి ఇవ్వమని? ఒక శ్రీకాంతాచారి బలిదానం చేసుకున్నాడు, ఒక ఇషాన్ రెడ్డి బలిదానం చేసుకున్నాడు. ఇట్లాంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. వాళ్ళందరినీ వాళ్ళ కుటుంబ సభ్యులను ఎందుకు ఎమ్మెల్సీలు చేయలేదండి? వాళ్ళందరినీ మంత్రులు ఎందుకు ఇవ్వలేదండి? మీకు అంత మానవత్వం ఎందుకు లేదండి? మీ కుటుంబంలో ఎవరు బలిదానం చేసుకున్నారు, ఎవరు దెబ్బలు తిన్నారు? తెలంగాణ ఉద్యమం నడుస్తున్న సమయంలో ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడినాక ఈ 3.5 సంవత్సరాల కాలంలో కేటీఆర్ కవిత ఆస్తులు ఎంత, వాళ్ళ అమెరికా నుండి వచ్చిన వాళ్ళ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత, ఇప్పుడు వాళ్ళ ఆస్తులు ఎంత? కేసీఆర్ గారు ఇప్పుడు తెలంగాణ ప్రజలకు చెప్పగలుగుతారండి? కేటీఆర్ కవిత చెప్తారండి? ఈరోజు బలిదానాలు చేసుకున్న తెలంగాణ విద్యార్థులు బిడ్డలు వాళ్ళ సమాధుల మీద, వాళ్ళ శవాల మీద మీరు ఈరోజు సింహాసనాలు వేసుకొని మీరు మీ కుటుంబాన్ని బంగారు తెలంగాణ చేస్తాము అని ప్రజలకు చెప్పి మీ కుటుంబాన్ని బంగారుమయంగా చేసుకున్నారు మీరు. అంతే తప్ప మీరు తెలంగాణ ప్రజలకు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. కానీ ఈ 3.5 సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారు వ్యవహరిస్తున్న తీరు, వాళ్ళ కుటుంబ సభ్యులు వ్యవహరిస్తున్న తీరు అన్నింటిని కూడా తెలంగాణ ప్రజలు చూస్తున్నారు. సమయం వచ్చినప్పుడు కర్రు పెట్టి వాత ఎట్లా పెడతారో తప్పకుండా వాత పెడతారు. తప్పకుండా తగిన గుణపాఠం తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ కంటే ముందు కూడా కేసీఆర్ కుటుంబ సభ్యులకు తప్పకుండా చూపిస్తారు.